హలో ఫ్రెండ్స్. సో ఆస్ట్రేలియా మీద ఫస్ట్ టెస్ట్లో గెలిచిన తర్వాత ఇండియా మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసింది. సో 15 మ్యాచెస్ ఆడి 9 విన్స్ 5 లాస్తో మనకి 61.11%తో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. సో నెక్స్ట్ ప్లేస్లో ఆస్ట్రేలియా అయితే మనకి 60 బిలో వచ్చేసింది 57.69 ఈ ఓటంతో. అండ్ మనకి న్యూజిలాండ్ అండ్ శ్రీలంక రెండు కూడా రెడీగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా కూడా, ఈ 3 టీంలు కూడా మనకి నెక్స్ట్ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి రెడీగా ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఫస్ట్ 5 టీమ్స్ మధ్య పెద్దగా డిఫరెన్స్ లేదు. చూసుకున్నట్లయితే 61 నుంచి 54 మధ్యలోనే ఉన్నాయి అన్ని టీమ్స్. సో ఏ టీం అయినా మనకి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జూన్లో మనకి డబ్ల్యూటీసీ ఫైనల్ అయితే జరగబోతుంది. ఈ ఫైనల్లో మనకి క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ 2 ప్లేసెస్లో ఉండాలి. సో ఫస్ట్ 2 ప్లేసెస్లో ఉండాలి అంటే మనకి ఈ 5 టీమ్స్కి కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఏ టీము కూడా మనకి దీనికి ఛాన్స్ లేదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ దీంట్లో ప్రజెంట్ ఇండియా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. బట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ కూడా ఇంకా మనకి 4 మ్యాచెస్ ఉన్నాయి ఆస్ట్రేలియాతో, 4 టెస్ట్ మ్యాచెస్. సో 4 టెస్ట్ మ్యాచెస్లో కూడా ఎలా పెర్ఫామ్ చేస్తాం అన్న దాన్ని బట్టి మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ దీనికి ముందు మనకి ఆస్ట్రేలియా 62.50 అండ్ ఇండియా 58.33తో ఉండేవి. సో రెండు కూడా ఎక్స్చేంజ్ అయ్యాయి అనమాట. సో ఇండియా ఇప్పుడు 61.11, ఆస్ట్రేలియా ఏమో 57.69. అండ్ దీంట్లో శ్రీలంక మనకి నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఉంది. సో సౌత్ ఆఫ్రికాతో సిరీస్, నెక్స్ట్ ఆస్ట్రేలియాతో సిరీస్ ఉన్నాయి. సో దీనికి మనకి ఫర్దర్గా మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి శ్రీలంకకి. ఈ ఆస్ట్రేలియాతో సిరీస్ అనేది నెక్స్ట్ డబ్ల్యూటీసీలోకి వెళ్తుంది. సో సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో 2 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 2 మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్. అండ్ వెస్టిండీస్కి బంగ్లాదేశ్కి ప్రజెంట్ మ్యాచ్ అవుతుంది. ఇది మనకి పెద్దగా యూజ్ ఏం లేదు. బట్ 27th నుంచి, సో ఈరోజు మనకి 26th, సో రేపటి నుంచి సౌత్ ఆఫ్రికా అండ్ శ్రీలంక మధ్య మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ రెండింటి మధ్య మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, ఎందుకంటే 3rd ప్లేస్లో ఉంది శ్రీలంక. సో వాళ్ళు గెలిస్తే వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట క్వాలిఫై అవ్వడానికి. సో ఇదైతే సౌత్ ఆఫ్రికాలో మనకి జరగబోతుంది ఈ టెస్ట్ సిరీస్ అయితే. దీని తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఇలా సిరీస్లు అయితే కంటిన్యూస్గా ఉన్నాయి. సో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ అయితే వచ్చేలోపు మనకి ఈ పర్టికులర్ సిరీస్కి సంబంధించిన రిజల్ట్ అన్నీ అయితే మనకు వచ్చేస్తాయి కాబట్టి మనకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అది ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారు, ఎవరెవరు క్వాలిఫై అవుతారు డబ్ల్యూటీసీ ఫైనల్కి? లాస్ట్ 2 టైమ్స్ అయితే ఇండియా క్వాలిఫై అయింది కానీ ఫైనల్లో ఓడిపోయింది. సో ఈసారి మనకి క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇండియా క్వాలిఫై అవుతుందా? మీరైతే ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి.